చందమామ కథ సుకుమారి. విదర్భ మహారాజులం గారికి కుమారుడు జయంతుడు. అతడు చాలా అందగాడు. ఒక్క అందగాడు మాత్రమే కాదు, మంచి బలశాలి, పరాక్రమవంతుడు కూడా. అతన్ని ఎరిగిన ప్రతి రాజకుమార్తెకు అతన్నే పెళ్లి చేసుకోవాలని కుతూహలంగా ఉండేది. అందుచేత రోజు ఏదో ఒక దిశ నుంచి స్వయంవరానికి రావాల్సిందని జయంతునికి ఆహ్వాన పత్రికలు వస్తుండేవి. అనేక మంది రాజులు తమ తమ కుమార్తెల ఛాయాచిత్రాలు పంపుతూ తనకు నచ్చింది లేనిది వ్రాయమని కోరుతూ ఉండేవారు. జయంతుడు స్వయంవరాలకు వెళ్ళేవాడు. కానీ పెళ్లికూతురుని చూసేసి తనకు నచ్చకపోయిన పక్షంలో ఆమె పూలహారంతో తన వద్దకు రాక పూర్వమే మెల్లిగా తప్పుకుని అవతలకు వెళ్ళిపోయేవాడు. తన వద్దకు రోజూ వచ్చే చిత్రాలను కూడా అతడు తోసిపుచ్చటమే జరిగేది. ఒక్కొక్క చిత్రమే చూసి పెదవి విరిచి పక్కన పెట్టేస్తూ ఉండేవాడు. కుమారుడికి ఏ పెళ్లి కూతురు నచ్చకపోవటం చూసేసరికి విదర్భ మహారాణి గారికి ఆందోళన కలిగింది. ఒకనాడు జయంతుడికి కబురు చేసి, కుమార జయంత, ఏ రాజకుమార్తెనో ఒక రాజకుమార్తెను ఎంచుకొని పెండ్లి చేసుకోవాలి. నువ్వు వివాహం చేసుకొని బిడ్డల్ని కంటే మనవళ్ళని మనవరాళ్ళని చూసుకొని మురిసిపోవాలని ఉంది నాకు. నా కోరిక తీర్చవా నాయనా అన్నది. అందుకు జయంతుడు, నేనేం చెయ్యను, నాకెవ్వరూ నచ్చటం లేదు. ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అని అన్నాడు. ఆ మాట విని మహారాణి, అసలైన రాజకుమార్తెలంటే ఎలా ఉంటారు నాయనా? నీ ఉద్దేశం ఏమిటో నాకు చెబితే అలాంటి వాళ్ళను ఎలా అయినా వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను అని చెప్పింది. అప్పుడు జయంతుడు, అసలైన రాజకుమార్తె అంటే అతి సుకుమారి అన్నమాట. నేను చూసిన వాళ్ళంతా మోటు వాళ్లే కానీ నాజూకు వాళ్ళు కాదు అనేశాడు. ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రకని సపరివారంగా బయలుదేరింది. తల్లికి సహాయంగా ఉంటాడని మహారాజా వారు జయంతుని కూడా వెళ్ళమన్నారు. అయితే విదర్భ మహారాణి గారు, యువరాజు గారు తమ దేశానికి వేంచేస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి స్వాగతం ఇచ్చి తన అంతఃపురంలోనే వారికి బస ఏర్పాటు చేసింది. కాశీరాణికి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తె ఉంది. ఆ బాల చెక్కిళ్ళు గులాబీ రేకులకు మల్లే మృదువుగా మనోహరంగా ఉన్నాయి. ఆమె చేతులు కలువ కాడలకు మల్లే మెత్తగా ఉన్నాయి. ఆమె నడుస్తూ ఉంటే నడుస్తున్నట్లుగా కాకుండా మానస సరోవరంలో విహరించే రాజహంసలాగా కనపడేది. ఆ బాలను చూసి చూడటంతోనే విదర్భ మహారాణికి ఆ పిల్లను తన కోడలిగా చేసుకోవాలి అనిపించింది. జయంతుడిని రహస్యంగా పిలిచి దూరాన కనబడుతూ ఉన్న రాజకుమార్తెను చూపి, ఏమంటావు అని అడిగింది. అతడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు, కానీ అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అన్నాడు. కాకపోవటమేమిటి, ఇలాంటి పిల్ల మనం 1000 సంవత్సరాలు తపస్సు చేసినా లభించదు. ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని విదర్భ మహారాణి కుమారుడికి నూరు పోసింది. అతడేదో చెప్పబోతుంటే ఆ మాట వినిపించుకోకుండానే కాశీరాణి వద్దకు వెళ్ళి, వదిన, మీతో నాకు వియ్యం అందాలని ఉంది, మరి ఏమిటి మీ ఉద్దేశం అని అన్నది దాపరికం లేకుండా. అందుకు కాశీరాణి, అంతకంటే కావలసిందేమిటి, కానీ మా పిల్ల చాలా సుకుమారి. ఆ సంగతి కనిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడికే కానీ పెళ్లి చేయటం ఇష్టం లేక పిల్లకు పెళ్ళియుడు వచ్చినా మా వారు స్వయంవరం చాటింపించారు కాదు. అటువంటి వరుడు ఎక్కడున్నాడో చారుల ద్వారా వాకప్ చేయించి అలాంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దామన్నారు అనింది. విదర్భరాణి వెంటనే కుమారునితో, నాయనా, నీవు ఎటువంటి భార్య కావాలని ఇన్నాళ్ళ నుంచి కోరుకుంటూ ఉన్నావో సరిగ్గా అటువంటి పెళ్లికూతురే ఇప్పుడు లభించిందోయ్. ఈమె చాలా సుకుమారిట అంది. అప్పుడు జయంతుడు, మాటలకేమమ్మా, అంతా అలాగే చెప్తారు. ఆమె సుకుమారి అవునో కాదో పరీక్ష చేసి కానీ నిశ్చయానికి రావటానికి వీల్లేదు అన్నాడు. సరే అని రాణి పరీక్ష చేయటం ఎలాగా అని ఆలోచించటం మొదలెట్టింది. ఇంతలో సాయంత్రం అయింది. 20 మంది పరిచారికలు తలా ఒక పరుపు పట్టుకొని రాజకుమార్తె శయన మందిరం వైపు వేడుతూ ఉండడం కనిపించింది. విదర్భరాణి, ఏమర్రా,
ఏకంగా ఇన్ని పరుపులు పట్టుకెడుతున్నారెందుకు అని అడిగింది వాళ్ళని. మా రాజకుమార్తె అతి సుకుమారి, 20 పరుపులు ఒకదానిపైన ఒకటి వేసి పడుకోబెడతాం, లేకపోతే ఆమెకు నిద్ర పట్టదు అన్నారు. విదర్భరాణి ఈ విడ్డూరం ఏమిటో చూడాలని వాళ్ళ వెంటే వెళ్ళింది. ఆ పరుపులు తీసుకువెళ్ళే పరిచారికల్లో ఒకతే బఠానీలు నములుతూ నడుస్తోంది. వాటిల్లో ఒక గింజ జారి కింద పడింది. ఆ గింజను చూసేసరికి విదర్భరానికి మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. ఎవరూ చూడకుండా ఆమె దానిని తీసుకుంది. పరిచారికలందరూ పట్టుమంచం మీద ఒకదాని మీద ఒకటి 20 పరుపులు వేసి వెళ్ళిపోయారు. రాణి తాను తెచ్చిన బఠానీ గింజను అట్టడుగు పరుపు కింద పెట్టి ఏమీ ఎరగనట్లుగా బయటకు చక్కా వచ్చేసింది. తెల్లారింది. విదర్భ రాణి కాశీ రాజకుమార్తెను చూడటానికి వెళ్ళింది. రాజకుమార్తె రాత్రి నిద్రలేని దానికి మళ్ళీ బద్ధకంగా కనిపించింది. ఏమమ్మా అలా ఉన్నావు అని అడిగింది విదర్భ రాణి. రాత్రి సరిగా నిద్ర పట్టలేదండి అంది ఆ అమ్మాయి. 20 పరుపుల దొంతర మీద పడుకున్నా నిద్ర పట్టలేదా అని మళ్ళీ అడిగింది విదర్భ రాణి. ఇంతలో కాశీరాణి ప్రవేశించి, నౌకర్లు ఏ పని సరిగా చెయ్యరు, మంచం మీద బఠానీ గింజ ఉంటే చూసుకోకుండానే పరుపులు వేసిపోయారు సోమరి వాళ్ళు, పాపం దాని మూలాన నా చిట్టి తల్లికి రాత్రి నిద్ర పట్టింది కాదు అంటూ ఆ బఠానీ గింజ తీసి చూపించింది. విదర్భరాణి జయంతుని వద్దకు పరిగెత్తుకెళ్ళి సంగతంతా చెప్పేసరికి అతడు ఎగిరి గంతేసి సంబంధం నిశ్చయం చేయమన్నాడు. మర్నాడే మంచి ముహూర్తం ఉండటం వల్ల ఆ సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి ఎస్ మంగతాయార్ గారు, రేణిగుంట నుంచి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో. ఎక్కడో విదర్భ యువరాజుకి కాశీ యువరానికి ఇలా పెళ్ళి కుదిరింది, పెళ్ళి కూడా జరిగిపోయింది. కథ బాగుంది కదా. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.